మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో దేవుడి ఫోటోల వెనకాల బల్లి తిరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది? అలా బల్లి దేవుడి ఫోటోల వెనక తిరిగితే దాని అర్థం ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది ఇళ్లల్లో పూజ గదిలో ఫోటోల వెనుక అప్పుడప్పుడు బల్లులు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపిస్తే ఏం జరుగుతుంది, దాని అర్థం ఏమిటి అనే విషయం చాలామందికి తెలియదు. మరి అలా దేవుడి ఫోటోల వెనుక బల్లి కనిపిస్తే అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను విందాం. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వానర సేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమయ్యారు. రావణ సంహారంతో యుద్ధం ముగిసింది. ఆ తరువాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు. నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్లను ఇక్కడే నా పిడికిడి పోట్లతో కొట్టి చంపేస్తానని అన్నాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయనా, నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు, కాబట్టి ఎవరినీ ఏమీ చేయకని వాదించింది. పైగా వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా మన దగ్గరకు వచ్చి తప్పు చేసిన వారిని క్షమించాలని ఓ బోయవాడి కథ చెప్పుకువచ్చింది. ఒకనాడు బోయవాడు వేటకు వెళ్ళి అనేక జంతువులను వేటాడుతూ జీవనం సాగించేవాడు. అయితే ఒకరోజు అతడిని పులి వెంబడించింది. దాని నుండి తప్పించుకోవడానికి భయంతో వేటగాడు పరిగెత్తాడు. ఇలా కొద్ది దూరం పరిగెత్తిన తరువాత ఒక పెద్ద వృక్షం కనబడితే దాని మీదికి ఎక్కితే పులి పైకి రాలేదు కాబట్టి తాను క్షేమంగా ఉంటానని భావించాడు. ఆ చెట్టుపైకు ఎక్కుతూ ఉండగా చూస్తే అక్కడ ఓ ఎలుగుబంటి ఉంది. దానిని చూడటంతో వేటగాడి ప్రైపానాలు పైనే పోయాయి. అతడి భయాన్ని గ్రహించిన ఎలుగుబంటి, తెలుసో తెలియకో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు అభయం ఇస్తున్నానని అంది. ఎలుగుబంటి మాటలతో వేటగాడు ఊరట చెందాడు. వేటాడుతూ వచ్చిన పులి ఎలుగుబంటిని చూసి, మిత్రమా, అతడు మనిషి, కృతజ్ఞత ఉండదు, మనమిద్దరము జంతువులమే కాబట్టి వాడిని క్రిందికి తోసేయ్, తినేసి వెళ్ళిపోతాను అంది. అప్పుడు ఎలుగుబంటి, అతడు భయంతో నా దగ్గరకు వచ్చాడు, అతడు నాకు అతిథి, నేను మాట ఇచ్చాను కాబట్టి రక్షించటం నా కర్తవ్యం అని బదులిచ్చింది. ఇలా ఇరువురి మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రలోనికి జారుకుంది. అప్పుడు వేటగాడిని మచ్చిక చేసుకోవడానికి పులి ప్రయత్నించింది. మిత్రమా, ఆ ఎలుగుబంటి నిన్ను తినేయటం కోసం అతిథివి అని నాటకాలు ఆడి నేను వెళ్ళగానే నిన్ను తినేస్తుందని చెప్పింది. కాబట్టి దానిని కిందికి తోసేస్తే నిన్ను వదిలేస్తానని మాయమాటలు చెప్పింది. పులి చెప్పింది నిజమేనని భావించిన వేటగాడు నిద్రపోతున్న ఎలుకబంటును అమాంతం కిందకు తోసివేశాడు. వెంటనే మేలుకున్న ఎలుకబంటి కింద పడబోతూ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడింది. దాని సాయంతో పైకి వచ్చి, మిత్రమా, ఈ పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడుతూ ఉన్నావు, భయపడకు, నువ్వు నా అతిథివి అని అక్కడే ఉన్న ఆహారం అతడికి అందజేసింది. తర్వాత ఎలుగుబంటితో, మానవులు స్వార్థపరులు, ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరని పులి చెప్పింది. వీళ్ళు వట్టి కృతజ్ఞులు, అందుకే చెప్తూ ఉన్నా, అతడిని కిందికి తోసే, తినేసి వెళ్ళిపోతానంది. దీనికి ఎలుగుబంటి చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయటం ఉత్తముల లక్షణం. కాబట్టి హనుమ ఈ రాక్షస స్త్రీలందరూ వారి ప్రభువు చెప్పినట్లు చేశారు, అంతే తప్ప శత్రుత్వం ఏమీ లేదని సీత వివరించింది. అప్పుడు మారుతి, అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు ఏ యుగంలోనూ పుట్టలేదు, పుట్టబోదని అన్నాడు. అపకారికైన ఉపకారం చేయటమే దైవానుగ్రహ కారకం. ఇక వీడియోలోకి వస్తే, మన పురాణాల ప్రకారం బల్లులకు శకునాలతో సంబంధం ఉన్నదని పెద్దలు చెప్తూ ఉన్నారు.
చాలామంది ఇలాంటి విషయాలను పట్టించుకోరు. ఒకవేళ బల్లులు ఇంట్లో పూజ గదిలో దేవుడి ఫోటోల వెనుక తిరిగితే అది అక్కడి పురుగులను తినడానికి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతుందంటే పూజ గదిని నీటిగా లేకపోవటం వలనే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. పూజ గదిలో నిత్యం కర్పూర హారతి చూపించకపోయినా, ధూపం చూపించకపోయినా తేమకు పురుగులు వచ్చి చేరుతాయి. ఆ పురుగులు దేవుడి ఫోటోల వెనక్కి వచ్చి చేరతాయి. ఆ పురుగులను తినడానికి బల్లులు దేవుడి ఫోటోల వెనుక తిరుగుతాయి అంతే. దీనిలో పెద్దగా భయపడవలసిన విషయం ఏమీ లేదు. పూజ గదిలో దేవుడి ఫోటోల వెనుక బల్లులు తిరుగుతూ కనిపిస్తే మీ పూజ గది శుభ్రంగా లేదని అర్థం చేసుకోవాలి. అలా దేవుడి ఫోటోల వెనుక బల్లులు తిరుగుతూ కనిపిస్తే వీలైనంత తొందరగా పూజ గదిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని ఒకసారి ధూపం వేసుకోవాలి. అప్పుడు మీ కుటుంబానికి ఎలాంటి దోషం రాదు, ఎలాంటి చెడు జరగదు. అలా కాకుండా ఇంట్లో దేవుడి ఫోటోల వెనుక బల్లులు తిరుగుతూ ఉన్నా పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేవుడి ఫోటోల వెనుక బల్లులు కనబడితే అది భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యలకు సూచనలుగా గుర్తించుకోవాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఒక్కసారి దేవుడి పటాలను శుభ్రంగా చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని ధూపం వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి పూజ గదిలో దేవుడి ఫోటోల వెనుక బల్లులు కనిపిస్తే అది రాబోయే అనారోగ్య సమస్యలకు సూచన అని భావించి వెంటనే పూజ గదిని శుభ్రం చేసుకోండి. బల్లి దేవుడి ఫోటోల వెనుక కనిపిస్తే ఏదో పెద్ద కష్టం వచ్చేస్తుందేమో అని భయపడవలసిన అవసరం లేదు. ఒకసారి పూజ గదిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంట్లో బల్లులు నేల మీద నడుస్తూ కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బల్లి నేల మీద నడుస్తూ కనిపిస్తే త్వరలో పెద్ద కష్టం వస్తుందని అర్థం. ఎందుకంటే బల్లులు రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తాయి. మీ ఇంట్లో ఒకే చోట 2 బల్లులు కలిసిమెలిసి ఉండడాన్ని మీరు చూశారంటే మీరు పాత స్నేహితులను కలుసుకోబోతూ ఉన్నారని దాని అర్థం. అలా కాకుండా ఆ బల్లులు కొట్టుకుంటూ ఫైటింగ్ చేసుకుంటూ మీకు కనిపిస్తే మీ జట్టు నుండి ఎవరో స్నేహితులు దూరం కాబోతూ ఉన్నారని అర్థం. అలాంటి సమయంలో మీరు ముందే జాగ్రత్త పడితే స్నేహితుల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా చూసుకుంటే స్నేహితులు అనేవారు విడిపోకుండా ఉంటారని బల్లి శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. మీకు ఉదయం పూట లేదా టిఫిన్ చేసే సమయంలో బల్లి కిచకిచమని అరిస్తే అది మీకు ఏదో శుభం జరగబోతుంది అని తెలిపే సంకేతం. ఉదయం పూట బల్లి అరుపు వింటే మీకు ఏదో ఒక విధంగా మంచి జరుగుతుందని బల్లి శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.